ఈ రోజు ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా వార్ 2 మూవీకి సంబంధించిన టీజర్ ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది. ఈ వార్ 2 మూవీకి సంబంధించిన టీజర్ కట్ చాలా బాగుంది. కాకపోతే వార్ పార్ట్ 1 మూవీ టీజర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా దించేశారు ఇది కూడా. అంటే ఈ వార్ 2 మూవీ టీజర్ ని చూసిన తర్వాత వార్ పార్ట్ 1 కి సంబంధించిన టీజర్ ని కూడా చూశాను ఎలా ఉంది ఏంటనేది. వార్ పార్ట్ 1 టీజర్ లో కూడా సేమ్ హీరోయిన్ కి బిగ్నీ షాట్ చూపిస్తాడు అండ్ వార్ 2 లో కూడా సేమ్ అదే విధంగా బిగ్నీ షాట్ అయితే చూపించాడు. అండ్ అంతేకాదు ఆ డ్రోన్ షాట్స్ కావచ్చు అండ్ దాంతో పాటు టీజర్ చివర్లో ఇద్దరు హీరోస్ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కావచ్చు కొన్ని అలానే కామన్ గా అయితే ఉన్నాయన్నమాట వార్ పార్ట్ 1 మూవీకి అండ్ పార్ట్ 2 కూడా. ఈ వార్ 2 మూవీ పైన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కే కాకుండా మన తెలుగు వాళ్ళందరికీ కూడా కొద్దిగా టెన్షన్ అయితే ఉండేది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న అడుగు పెట్టిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇదే కాబట్టి అసలు ఎన్టీఆర్ అన్నని ఎలా చూపిస్తారు, ఎన్టీఆర్ అన్నకి కొద్దిగా తక్కువ చేసి చూపిస్తారా ఏంటనేది ప్రతి ఒక్కరికి ఆలోచనలు అయితే ఉండేవి. ఈ టీజర్ చూసిన తర్వాత ఆ భయం అయితే పోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నకి అండ్ హృతిక్ రోషన్ కి ఎవరికి తక్కువ చేయలేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ అన్నది ఈ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఈ టీజర్ చూసిన తర్వాత అందరికి మాక్సిమం ఇదే డౌట్ వచ్చింది, అసలు ఎన్టీఆర్ అన్న హీరో విలనా అన్నది కొద్దిగా క్లారిటీ అయితే రాలేదు. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి మరి టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.